ప్రభువుని విడిచిపెట్టేస్తే అది ఎంత భయంకరం. అక్కర ఉన్నప్పుడు ప్రభువు కావాలి, కానీ అక్కర లేనప్పుడు ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం అవసరమా అన్నట్టుగా ఈనాడి క్రైస్తవ్యం ఉంది. ఈ లవదికయ సంఘానికి ఆస్తులు ఉన్నాయి, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి, లోకంతో పోటీ పడుతున్నట్టుగా అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి మాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు. కానీ క్రీస్తు లేనివాడు దరిద్రుడు. యేసు ప్రభువు చెప్పిన ఉపమానంలో ధనవంతుడు ఒకడు ఉండెను, వాడు తన ధనముతో బహుగా సంతోషించుచుండెను అని ఉందండి. కానీ అదే సమయంలో ఒక దరిద్రుడు ఉండెను, వాడికి తినటానికి తిండి లేదు, కుక్కలు వచ్చి ఆయన కురుపులు నాకుతున్నాయి. ఇక నిజంగా చెప్పండి, ఎవరు అందులో ధనవంతుడు, ఎవరు దరిద్రుడు? ఆ ధనవంతుడికి అన్నీ ఉన్నాయి, కానీ క్రీస్తు లేడు కాబట్టి దిక్కుమాలిన స్థితిలో పాతాళంలో పడి యాతన పడు